ఈ భర్త అయ్యి ఉంటే ఈ అమ్మాయి కేసు చెల్లుబాటు అంటే నేను బలవంతంగా విడాకులు వేసి సంతకాలు పెట్టించిన విడాకులు అనేది వచ్చేసి ఈయన మాజీ భర్తే కదా, నిజంగా సుభాష్ రెడ్డి అతను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది ఇక్కడ డౌట్. విడాకులు తీసుకోకుండా అగ్రిమెంట్ రాసుకుంటే విడాకులు చెల్లదు. అయితే గిరిజన సంప్రదాయాలు అయితే కనుక కుటుంబ పెద్దల కాగితాల మీద రాసేసుకుని. కాబట్టి ఆ రూట్ లో అయ్యిందా అది స్పష్టత లేదు. ఇతను నేను విడాకులు ఇవ్వలేదంటున్నాడు, రెండో పక్కన సంతకం పెట్టించారంటున్నారు. అది నిజమైతే అంతవరకు ఓకే. మరి ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందా లేదా ఆ భర్త బయటికి రావాలి. ఆ భర్త చెప్పట్ల. ఈ అమ్మాయి కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో ఏంటంటే నన్ను ఇట్లాగా నా మాజీ భర్త వేధిస్తున్నాడు, ఇలాగా పరువు తీస్తున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, అట్లా కోర్టు కంప్లైంట్ ఇవ్వచ్చు. అమ్మాయి ఇంతవరకు చేయలే అంటే ఏంటి అంటే లీగల్ గా అలా వెళ్తే భయపడుతున్నారా? లీగల్ గా డైవర్స్ తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం అప్పుడు మళ్ళీ అది నేరం అవుతుంది కదా. అంతే కదా, అందుకని ఆమె కేసు ఆ వైపు వెళ్ళట్లేదేమో. అంటే మామూలుగా గిరిజన సంప్రదాయాల ప్రకారం విడాకులు తీసుకుంటే ఏముండదు. అంటే ఆ సంప్రదాయాన్ని లీగల్ గా యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ దాంట్లో అట్లా యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ముస్లిం లా సెపరేట్ గా ఉంది. ఇది కూడా అంతే, గిరిజన ముస్లిం చట్టం ఉంది కాబట్టి గిరిజన చట్టానికి కూడా అంతే. ఇప్పుడు మొన్న ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు అని ఒక అబ్బాయి వచ్చింది, గుర్తుందా, ఖమ్మం జిల్లాది. ఎందుకని ఏం చేయాలి, పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోలే? గిరిజన సంప్రదాయంలో ఇవి ఉంటాయి. అదే చట్టరీత్యా జరిగింది. అయితే ఒకవేళ జరిగితే వాళ్ళ సంప్రదాయ రీత్యా జరుగుతుంది. ఇక్కడ విజయసాయి రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు అని అనుకోవాలి? నిజంగా ఏమన్నా ఈయనకి ఆయనకి గొడవలు ఉన్నాయా? ఒక రాజ్యసభ ఎంపీగా